కేటుదొడ్డి మండలం కునిచర్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో రోజుగారీ దివాస్ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం కార్యక్రమం యొక్క పనుల జాతర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణనాయుడు, గ్రామ పంచాయతీ సెక్రటరీ జనార్దన్, ఫీల్డ్ అసిస్టెంట్ మల్లేష్, గ్రామ ప్రజలతో పాటుగా తదితరులు పాల్గొన్నారు. అది కట్టుకుంటే దాంట్లో వేసుకొని కంపోస్ట్ ఎరువు తయారైతుంది. దాన్ని మళ్ళీ చెట్లకు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అజోలా అని కొత్తగా వచ్చింది కదా, అది పశువుల మేత కదా. అది కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తెలియజేయండి వాళ్ళకు కూడా. హార్టికల్చర్ కూడా ఎవరైనా రైతులు ఇప్పటికి బాగానే 11 మంది వచ్చినారు. 24 మంది ఉన్నారు దగ్గర. లాస్ట్ ఇయర్ చేసి ఇయ్యారు కదా, 23 మంది ఉన్నారు. వనసేపుతో 23 కానీ వనసేపుతో 24 హార్టికల్చర్ 23 మంది ఉన్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఉంటే కూడా ఈరోజు అప్లికేషన్ చేసుకోవచ్చు. జాతర అంటే ఇంతకుముందు ఏముందంటే సంవత్సరం మొత్తం ఇష్టం వచ్చినట్టు పనిచేస్తుంటాం అనమాట. గత సంవత్సరం కన్నా అంతకుముందు సంవత్సరం మొత్తంలో ఇష్టం వచ్చినట్టు చేస్తుంటాం పని. గజిబిజి అనమాట. అంటే ఒక అంచనా లేదు, ఒక పద్ధతి లేదు, పాడలేదు అనమాట. కోళ్ళ ఫారం పడితే కోళ్ళ ఫారం ఇచ్చేది, అదంతా ఇచ్చేది. లాస్ట్ తీరాడు వచ్చే వరకు పేమెంట్ చేయకపోతే పేమెంట్ రాకుండా అంటే బడ్జెట్ అయిపోయిందండి. అట్లా కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ పోయిన సంవత్సరం నుంచి ఏం చేసిందంటే ఈ టైం వరకే జనాలకు సంబంధించిన పనులు చేయాలన్నమాట, కూలీలకు సంబంధించి చేయాలి. ఇప్పుడు తర్వాత ఇప్పటి నుంచి మెటీరియల్ పనులు అనమాట. మెటీరియల్ పనులు నుంచి ఏమంటే ఇప్పుడు మామిడి తోట ఉంటుంది. మామిడి తోటలో ఒకటి నాటు కంపోస్ట్ పోయినసారి కట్టింది. రాముల చేనులో, చక్కెరల చేనులో అట్లా 4 ఎకరాలు ఉంటాయి. నాటు కంపోస్ట్ ఏమంటే మన చేనులో తోటను కట్ చేస్తాం కదా, కట్ చేసినప్పుడు ఆకులు కానీ మనం కొంచెం పెండేసి మట్టి వేసి దానికి నీళ్ళు కొడితే ఎరువు తయారవుతుంది అనమాట. కంపోస్ట్ ఎరువు తయారవుతుంది. అదే ఎరువుతోటి మళ్ళీ మనం మాడి మొక్కలు పెట్టచ్చు అనమాట. అది మొత్తం ఫ్రీగానే, మనమేమో ₹1 కట్టాల్సింది. తర్వాత అజోలా అని ఉంటుంది. అజోలా ఏమంటే ఇప్పుడు మనకి ఒక ట్యాంక్ ఇస్తాం, ఒకటి దాంట్లో నీళ్ళు ఉంటాయి. దాంట్లో అది నాచులగా ఇస్తారనమాట. దాంట్లో ఎడితే మనకి నాచు గడ్డిలాగా ఎంత పెరుగుతుంది. దాన్ని తీసి దానాలు కలిపి పసలకి పెట్టాలి. అది పెడితే మంచి పోషకాహారం ఉంటుంది. పశువులకి ఎక్కువ పాలిస్తాయి అన్నమాట. అదొకటి ఉంది. తర్వాత కోళ్ళ షెడ్ 100 కోళ్ళు పెంచేది ఒకటి, నాటు కోళ్ళ షెడ్ ఒకటి ఉంటుంది. తర్వాత గొర్రెలతో ఒకటి ఉంటుంది, మేకలతో ఒకటి ఉంటుంది, పశువులతో ఒకటి ఉంటుంది. ఇవన్నీ షెడ్లు అనమాట. ఇవన్నీ మెటీరియల్ పేమెంట్లు అంటే ఓన్లీ రైతుకి డబ్బులు ఇస్తారు అంతే, కూలీలది ఏముండదు. ఇప్పుడు పశువుల షెడ్కి వచ్చేసి ₹1,00,000 ఉంటుంది, ₹1,00,000 ఉంటుంది. కోళ్ళ షెడ్కి వచ్చేసి 40,000-50,000 లోపల ఉంటుంది అనమాట. అంటే చిన్నదనమాట షెడ్. పశువుల షెడ్కి అయితే ₹1,00,000 వస్తుంది. అవి కట్టుకునవచ్చు. తర్వాత మేకల షెడ్లు కట్టుకునవచ్చు, గొర్రెల షెడ్లు కట్టుకునవచ్చు, కోళ్ళ షెడ్లు కట్టుకునవచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా. తర్వాత మళ్ళీ ఎవరైనా పొలాలకు బాటలు వేసుకునేది ఉంటే ఆ పొలాలకు బాటలు ఇప్పుడు వేసుకోవచ్చు. స్పెషల్ అనమాట. ఈ 6 నెలల్లోనే చేయాలి, మళ్ళీ మధ్యం చేయడానికి లేదు. దీనికి ఏమంటే బడ్జెట్ ఆల్రెడీ కేటాయించింటారు అనమాట. ఇన్ని వేల కోట్లు అని చెప్పి మనకు కేటాయించింటారు. వీళ్ళ కల్లా ఏంటంటే పేమెంట్ చేస్తామంటే మేము గ్రామ సభ తీర్మానం చేసి పంపిస్తాం అనమాట. శాంక్షన్ వస్తుంది, వెంటనే స్టార్ట్ చేయాలి, వెంటనే ముగిచ్చేసేయాలి. మనకి ఇప్పుడు నుంచి 6 నెలల టైం ఉంటుంది. ఇది 6 నెలల్లో కూడా ముగించుకున్నాం. దానికోసం అని చెప్పి కార్యక్రమం అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఈరోజు గురుపాద పశువుల చెట్టు శాంక్షన్ వచ్చింది. సోషల్ మీడియాలో వాళ్ళ అదే రాజాలే కదా, సోషల్ మీడియా రాజాలు. అలా కేటగిరీ పోవాలా మరి. గ్రామ ప్రజలకి మరి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే పనుల జాతర. అంటే ఈ 2024-25 సంవత్సరంలో ఎన్ఆర్ఐజెస్ కింద ఏమైనా పనులు జరిగితే అయిపోయినాయి. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా కొత్తగా అప్లికేషన్ తీసుకోవాలనుకుంటే కూడా వాళ్ళకి ఒక లెటర్ ఆర్డర్లకే ఇస్తామన్నమాట. ఈరోజు ఎవరైనా హార్టికల్చర్ వేసుకున్నారనుకుంటే కానీ, లేకుంటే కోళ్ళ ఫామ్ కానీ, బర్ల షెడ్ కానీ వేసుకున్నారనుకుంటే కూడా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఉంటే కూడా ఈరోజు మీకు ఒక అప్లికేషన్ ఆధార్ కార్డు లెక్క ఇస్తాము. దాన్ని అప్లై చేసుకొని మీకు అంతా ఫీల్డ్ అసిస్టెంట్ అన్న మలేష్ అన్న మీకు ఎస్టిమేషన్ వేసేస్తాం. ఇంకా ఎవరైనా అయిపోయినట్టు ఉంటే కూడా ఫోటో దిగొచ్చాడు మనం. ఇప్పుడు మలేష్ అన్నలో షెడ్ కట్టేసినాం, అది అయిపోయింది. అట్లయితే అయిపోయినది. కానీ ఈరోజు ఎవరైనా ప్రారంభిస్తామంటే కూడా కోళ్ళ షెడ్ అటువంటివి ఏమైనా కట్టుకోవడానికి కూడా అది కూడా ఫోటో తీయాలి. ఈరోజు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రైతులు
మెయిన్ ఉద్దేశం ఇదనమాట. ఎవరైనా తెలియకుండా కూడా రైతులు ఈరోజు చాలా మంది వచ్చినారు కాబట్టి మీ వాళ్ళకి ఎవరైనా ఉంటే తెలియజేయండి వాళ్ళకి.